హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మా పల్లెటూరి స్పెషల్ టొమాటో రోటి పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను. ఈ రోటి పచ్చడిని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని ఒక్కసారి తిని చూడండి. ఈ పచ్చడి తిన్న తర్వాత ఇక జన్మలో ఏమీ అవసరం లేదనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరీ ఎక్కువగా చెప్తున్నాను అనుకోవద్దు, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది కదా. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా పల్లెటూరి స్పెషల్ టమాటా రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ టమాటా రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. సో ఒక 2 నిమిషాల తర్వాత చూసారా, పల్లీలు ఇలా కొద్దిగా లైట్గా రంగు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళని వేసుకోండి. మీ దగ్గర పొట్టు ఉన్న మినపప్పు ఉంటే వాటిని వేసుకోండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఈ మినపగుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు పల్లీలు ఇవన్నీ కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. ఈ పప్పుల్ని కొంచెం మాడి చేసినా సరే ఈ పచ్చడి టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది, అందుకని దగ్గరే ఉండి నిదానంగా వేయించుకోండి. సో పప్పులన్నీ కూడా చూసారా ఇలా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. డైరెక్ట్గా వేసేసారంటే పచ్చిమిర్చి పేలి మొహం మీద పడతాయి అన్నమాట, అందుకని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇక నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి. పచ్చిమిర్చి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే ఎక్కువ కారంగా ఉంటాయి అన్నమాట. అలా చూసుకొని మీరు తక్కువ కారంగా ఉండే పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకొక 4-5 పెంచుకొని కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి చూసారా ఇలా కొంచెం తెల్లగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. తర్వాత ఇందులోకి 4 నుంచి 5 వరకు మీడియం సైజులో ఉండే పండిన టొమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి వచ్చేసి వెయిట్లో చెప్పాలంటే ఒక 350 గ్రాముల వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి ఈ టమాటా ముక్కల్ని కలుపుకొని మూత పెట్టేసి వీటిని లో ఫ్లేమ్లోనే టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. సో ఒక 4-5 నిమిషాలకి టమాటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మగ్గిపోతాయి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి. సో టమాటా ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 5-6 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. కొత్తిమీర వేసిన తర్వాత మీరు మళ్ళీ దీన్ని ఉడికించుకున్నారంటే ఈ పచ్చడి టేస్ట్ అంతగా బాగోదన్నమాట, కొంచెం లైట్గా అలా కలిపేసుకుంటే సరిపోతుంది. సో కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు. సో ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మీ దగ్గర రోలు ఉంటే చక్కగా రోట్లో వేసుకొని దంచుకోండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. బట్ అందరి దగ్గర రోల్ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఇలా మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను. మిక్సీ జార్లో వేసినా కూడా రోట్లో దంచినట్లే చక్కగా మనం పచ్చడిని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ చల్లారిన టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని పల్స్ మోడ్లో ఈ పచ్చడిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. సో పచ్చడిని నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి ఈ టమాటో రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనకి రోట్లో దంచినట్లుగా వస్తుంది అనమాట. మీ దగ్గర రోలు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా రోట్లోనే చేసుకోండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటో పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలో ఈ టమాటో పచ్చడి కొద్దిగా వేసుకొని పచ్చడి మీద కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే అమృతంలాగా ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని మీరు కావాలంటే బ్రేక్ఫాస్ట్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. బట్ బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకుంటే మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో తప్పకుండా ఈ పచ్చడిని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా.
అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.